రోజంతట్లో ప్రభావ తండ్రి మొదటి ప్రార్థన నుండి ప్రభావ ఈ ఆరాధనలో ప్రభావ విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి వాక్యంలో కూడా ఉంటున్నావు దాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి తండ్రి దేవా ఏసయ్య పరిశుద్ధాత్మ దేవ ప్రభావ వచ్చిన ప్రభావ నేను ఏ వాక్కు ద్వారా నింపుతావో తండ్రి నేనైతే మార్గం తండ్రి నా స్వరం మరుగుపరచు ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీవే నన్ను దూరగా వాడుకుని మాట్లాడుతున్న ప్రభా తండ్రి నన్ను నేను కంట్రోల్ చేస్తాను ప్రభావ వేరైతే చెప్పాలి అతి మాటలు చెప్పి సమయం సద్వినియోగపరచుకున్నప్పుడు నీవే సహాయం దయచేయమని నీ కృప చూపమని తండ్రి తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ నీవే తండ్రి ఫలింపజేసి తండ్రి వాక్యం అనే భోజనంతో కడుపారా నింపి ప్రభా వాళ్ళు తిరిగి వెనుకకు సంతోషంగా వెళ్తున్న దేవునితో మాట్లాడిందని చెప్పి వాళ్ళు వెనుకకు తగిన తండ్రి వాక్కుని మీరు నాకు ఇచ్చి ప్రభా చెప్పే జ్ఞానం నాకు దయచేయమని ఇచ్చిన కొద్ది కాదని పాదాల చెంత చేస్తూ నజరుడు వేసిన అడిగే నాకు కదా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుల ఆలాగం ఉండక గాలికి చెదరగొట్టు కొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనము నడుతుందని చెప్పి ఇక్కడ కీర్తన గ్రంథంలో రాయబడింది. మనం ఇక్కడ మొదటిగా చూసినట్టయితే ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అంటే మనము ఎలా ఉండాలట అంటే ఎవరైనా దుష్టులు అని అంటే ఏదో లోకానుసారంగా అని చెప్పి నేను అనట్లేదు. చాలా మంది మనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే మనకి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కూడా దుష్టుల కిందనే లెక్క. కాబట్టి ఎవరైతే లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉంటారో వాళ్ళు ఒకవేళ మనకు కనబడినట్టయితే మనం ఏం చేయాలట? ఆ దుష్టుల ఆలోచన, వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన చొప్ప మనప్పుడు చాలా మందిని నాకు ఇది ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఒకసారి చెప్తావా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. కానీ మనం ఎవరిని అడగాలి? అది ఏదో దేవుని వాక్యం ధ్యానించని వారిని దేవుని మందిరానికి రాకుండా ఏదో అప్పుడప్పుడు నామకార్థంగా వచ్చేవారిని మనము ఆలోచన అడిగి వాళ్ళ ఆలోచన చొప్పున మనం నడవచ్చు. ఎవరైతే దేవుని వాక్యము చదివి ఆ వాక్యానుసారంగా నడుచుకుంటారో వారిని ఆలోచన చొప్పున నడవాలి. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక మనము ఎవరైతే నీతి మార్గంలో నడుస్తారో ఎవరండి నీతిమంతులు? ఎవరైతే యేసు ప్రభు ద్వారా రక్షించబడతారో మనం దేవుని వాక్యంలో ఉంటుంది కదా, మనం దేవుని నీతి అయి ఉన్నామని చెప్పి. దేవుని నీతి అని అంటే మనం యేసు ప్రభు ద్వారా రక్తము ఎప్పుడైతే రక్తం ద్వారా మనం కడగబడతామో అప్పుడు మనము దేవుని నీతి అయి ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఆలోచన మనం వాళ్ళ ఆలోచన అనుకూలంగా నడిచే వారిగా ఉండాలి. మనం ఇంకోటి చూసినట్టయితే పాపుల మార్గంలో నిలవక. ఎవరైతే పాపం అంటే ఏదో ఎవరిని కొట్టడమో చంపడమో అని కాదు. ఇప్పుడు ఇక్కడ మనతో పాటు ఉంటారు కానీ బయటికి వెళ్ళి మన మీద నిందలేసే వారిగా ఉంటారు. ఆయన పరిశుద్ధుడుగా వచ్చినా లేదు చెప్పినాడు, ఆయన ఏదో పరిశుద్ధులైనట్టు అక్కడ నిలబడి చెప్పినంత మాత్రమే పరిశుద్ధులు అయిపోయాడా అని చెప్పి సాగు అనుకునే వారిగా ఉంటారు. ఒకరిని దేవుని వాక్యంలో ఉంటుంది కదా, నీ సహోదరుని నువ్వు ఎదురా అంటే కూడా అది తప్పు చేసిన కిందనే అని చెప్పి దేవుని వాక్యం చదివేస్తుంది. కాబట్టి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నట్టయితే వారికి మనము వాళ్ళ మార్గంలో మనం నిలవద్దు. ఇంకోటి ఏంటిది? అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. అపహాసకులు అంటే గాసిప్స్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ మీద ఎప్పటికీ ఏదో ఒకటి నిందలు చెప్తూ వాడు చూడు ఎలా ఉన్నాడు, వీడు చూడు ఎలా ఉన్నాడు, వాడు ఎలా తయారయ్యాడు చూడు, ఈమె ఎలా తయారైందో చూడని చెప్పి ఎప్పటికీ గాసిప్ చెప్పే వాళ్ళు ఉంటారు చాలా మంది. మన మందిరంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. సో కాబట్టి అలాంటి వారి కాడ మనము గాసిప్ చెప్పేటోళ్ళ దగ్గర ఉండదు. మనం ఈ ముగ్గురు వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. ఎవరు అంటే ఫస్ట్ దుష్టులు. ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్లకు, పాపం చేసేవారికి, అపహాసం చేసేవారికి మనం దూరంగా ఉండి ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం ఈ ముగ్గురు దగ్గర ఉండకుండా ఎప్పుడైతే మనము దేవుని వాక్యము ధ్యానిస్తూ ఎవరైతే ఆనందిస్తారో వారి దగ్గర మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనము
ఆది కాండము 18వ అధ్యాయం నుంచి చూసినట్టయితే ఇక్కడ దేవుడు అబ్రహాముకు తన గర్భఫలం విషయమే సమాధానం చెప్పడానికి వస్తాడు. ఇక్కడ చూసినట్టయితే మనము మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎప్పుడట అతని ఆయన ఎక్కడున్నాడు? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలోని అబ్రహాము ఎండవేళ తన గుడార ద్వారం నందున్నాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నట్టు కనబడుతున్నదా? ఎవరితో ముచ్చట పెడుతున్నట్టు, ఎవరైనా ఆలోచన చేసినట్టు, లేకుంటే ఎవరితో పరిహాసం చేసినట్టు ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? దుష్టుల ఆలోచన చోట్ల నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చోకుండా దేవుని అంటే ఇతను దేవుడు మనసు ఎరిగిన వ్యక్తి. సో కాబట్టి ఈయన ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? దేవుని కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈయన ఎప్పుడైతే దేవుని అంటే దేవుని ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నాడు, అంటే దేవుని గురించి తెలిసి ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రంలో ఏం రాయబడతాయి? దేవుని పదార్థాలు, దేవునిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పి రాయబడతాడు. కాబట్టి ఇది ఏదైతే దేవుని గురించి ఉన్నదో అది తెలిసిన వ్యక్తి. కాబట్టి ఇతను తన గుడారం ఎండగొడుతుందని చెప్పి ఎన్నో ఎక్కడో మనమే ఏం చేస్తాం? ఎండ బాగా కొడితే ఏదో పల్లెటూరులో చెట్ల కిందికి వెళ్ళి ముచ్చట పెట్టేటట్టు ఉంటాయి. పెద్ద మర్రి చెట్లు, రావి చెట్లు ఉంటాయి కదా, పంచాయతీ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళి మన పురాతన కాలంలో చూసినట్టయితే ముచ్చట్లు పెట్టే వారిగా ఉంటారు. మీ ఇంట్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఏవో దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే ఎవరిని పట్టించుకోలేదు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను, దుష్టులను, పాపులను, అపహాసాలను ఎవరిని పట్టించుకోకుండా తను దేవుని గురించి వెయిట్ చేస్తున్నాడు. ఈయన ఎప్పుడైతే ఈ ముగ్గురికి దూరంగా ఉండి దేవుని కోసము ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతనితో మాట్లాడడానికి వచ్చాడని చెప్పి మనం చూస్తాం. ఇక్కడే ఆయన కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని చెప్పి మనం రాయడం. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉంటుంది. అతడు వారిని చూసి గుడారపు వార్త నుండి వారికి ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉండేదా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏం చేస్తున్నాడు అక్కడ? ఇప్పుడు ఆయన ఏదో దేవుడు వచ్చిందని చెప్పి ఏదో సైలెంట్గా ఉండట్లేదు. నేను దేవా ఈ దాసుని కటాక్షించులాగా నీవు ఇక్కడ కొంచెం సేపు ఉండు అని అంటున్నాను. దేవుణ్ణి మనం అలా అనివార్యంగా ఉన్నామా? అసలు ఎప్పుడైనా దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అలాంటి దర్శనం ఇచ్చిన సందర్భాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మన జీవితంలో అలాంటి సందర్భాలు లేవనంటే మనము అబ్రహాం లాగా జీవించలేకపోతున్నాం. అంటే ఆ దుష్టులు, పాపులు, అపహాసులకు మనము దూరంగా లేవు కాబట్టి అబ్రహాంకు దేవుడు దర్శనం ఇచ్చినట్టు మనకు దర్శనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మనం ఒకసారి మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా ఇతను దేవుడు నన్ను దాటిపోకు అని చెప్పి దేవుడికి నేల మట్టుకు సాష్టాంగ పడ్డాడు. కాబట్టి మనం కూడా చూడండి, చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని అంటున్నారని తప్పుగా అనుకోకండి, క్షమించండి. ఎప్పుడు స్టార్ట్ అయింది? 11:30కు ఆరాధన స్టార్ట్ అయింది. ఎప్పుడు వచ్చారు మీరందరూ? మీరే చూడండి. ఇప్పుడు మీరు ఒక 200 కూలికో లేకుంటే 500 కూలికో పనికి వెళ్తున్నారు. 9కి రమ్మని చెప్పి మీ ఎవరైతే యజమానుడు ఉన్నాడో అతను చెప్తాడు. మీరు 10కి వెళ్తారా? ఇంకంత వీలైతే ఏం చేస్తారు? 8:15కు 9కే వెళ్తారు. మరి ఎందుకు దేవుడి సన్నిధి మీకు అంత అశ్రద్ధ? దేవుడి మందిరానికి రావాలి కదా. ఇప్పుడు అతను ఎంత శ్రద్ధగా ఉంటే దేవుడు అతని దగ్గరికి వచ్చాడు. మీరైతే ఏదో 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరం నుండి రాలేదు అంటే 5-6 కిలోమీటర్లు పక్కనే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. తప్పుగా అనుకోకండి, క్షమించండి. ఈ గురించే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అబ్రహాము తాను దేవుడి గురించి వెయిట్ చేశాడు. అక్కడ ఎండ కొడుతుంది. ఆయన గుడారంలో ఉండొచ్చు, హ్యాపీగా నిద్రపోవచ్చు, లేకుంటే తన భార్యతో కబుర్లు చెప్పుకోవచ్చు, అందరితో ఉండొచ్చు. కానీ అతను దేవుని కోసము అక్కడ వెయిట్ చేసిన వ్యక్తిగా మనం చూస్తాం. మీరెందుకు దేవుని కొరకు మందిరానికి వచ్చి వెయిట్ చేయకపోతున్నారు? వారంలో ఒక్కసారి వస్తుంది, ఆదివారం. ఆ ఒక్క రోజు కూడా మీరు దేవునికి కేటాయించినప్పుడు మనం నిజంగా విశ్వాసం అంటారా? అసలు విశ్వాసం అనే పేరుకు మనం అర్హులమా? ఎవ్వరం కాదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మీకు ఎన్నో పనులు ఉంటాయి. ఆదివారం అనగానే మనం చికెన్
తెచ్చుకోవాలి, బట్టలు తెచ్చుకోవాలి, ఇల్లంతా కడగాలి, బట్టలన్నీ విండాలి, వారాన్ని అన్ని పనులు ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ పనులన్నీ మనం పక్కన పెట్టి మనం దేవుడి సన్నిధికి వస్తామో దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా. మనకు ఆ మిగతా 6 రోజులు దేవుడు మనకు పనిస్తున్నాడు. మరి ఎందుకు మనం ఈ ఒక్క రోజు దేవుడికి కేటాయించలేకపోతున్నాం? అంటే దేవుని పద్ధతులు తెలియదా? దేవుడు అంటే ఇష్టం లేదా? లేకపోతే దేవుడు అంటే పట్టింపు లేదా? దేవుడు అంటే భయభక్తులు లేదా? ఎందుకని ఏమనుకుంటు నేను మీకోసము వాక్యానికి నేను సిద్ధమైన వాక్యం లేదు, కానీ నాకు ఇక్కడికి వచ్చినాక నాకు ప్రేరేపణ వచ్చిన వాక్యం లేదు. నేను మీకోసం అక్కడ నేను ఎప్పుడు నేను 3కి లేచి ప్రేయర్ చేసుకొని నేను అప్పుడు రెడీ అయిన నేను ఒక చర్చికి వెళ్ళి అక్కడ నేను నా దేవుని మాట విని దేవుని సన్నిధిలో నేను దేవుని సన్నిధానం అనుభవించి నేను మీకు చెప్పడానికి నేను 11:11 వచ్చాను. మీరు పక్కన ఉన్న వాళ్ళు 12కి 12:30 వచ్చారు. అంటే మీకు ఎంత దేవుని భక్తి ఉన్నది అంటే దేవుడు అంటే మీకు లెక్క లేదు అని అర్థం అన్నట్టు. దీన్ని బట్టి చూస్తే దేవుడు ఏదైతే దేవుడు రక్షణించాడు కావాలి ఒక ఆదివారం ఏదో ఆదరేసుకొని పోవాలని చెప్పి వచ్చినాడు. అలా ఎప్పుడు ఉండకూడదు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంది దేవుడు నా పిల్లలు నన్ను ఎప్పుడు ఆరాధిస్తారా, నా దేవుడు నా మందిరానికి ఎప్పుడు వచ్చి నన్ను కొనియాడతారా అని చెప్పి దేవుడు ఆశపడతాడు. దేవుడి సంఘం అని ఎందుకు అన్నారు? మనకి సంఘంగా ఎందుకు పిలుస్తారు? సంఘం అంటే పరిశుద్ధుల సహవాసంతో కూడిన ఒక సమూహం. అంటే దేవుని రక్తం చేత ఎవరైతే కట్టబడ్డారో నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళ సమూహమే సంఘం అంటారు. చర్చ్ అంటే ఏదో బిల్డింగ్ కాదండి, ఏదో రేకులో లేకపోతే స్లాబో ఏదో గుడిసో తాటాకులో కాదట. సంఘం అంటే ఏంటిది? చర్చ్ అంటే ఏంటిది? విశ్వాసుల సమూహం. మనమే లేనప్పుడు చర్చి ఈ బిల్డింగ్ ఉంటే ఏం రాదు కదా. కాబట్టి ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు మీరు ఎర్లీగా వచ్చినట్టయితే ఎర్లీగానే వాక్యం ముగిస్తాం కదా. ఇప్పుడు దేవుడు వారం అంతకు మనము దేవుడి వాక్యము మనల్ని భద్రంగా కాపాడాలంటే మనం దేవుడి సన్నిధిలో గంట వాక్యం వినట్టయితే వారం నేను దేవుడి వాక్యం ఎలా కాపాడుతుంది చెప్పండి? ఏదో 10 నిమిషాలు వచ్చి మీరు వాక్యం వినిపోతే మీకు వారం అంతలో దేవుడు ఎలా కాపాడతాడు? ఎలా మిమ్మల్ని గర్తిస్తాడు? వచ్చిన వాళ్ళు ఒకరు లాస్ట్కి వస్తారు, ఒకరు కానుకలేని వస్తారు. ఏదో నేను కానుక ఇప్పుడు వేసిపోయిన దేవునికి ఇప్పుడు కానుక ఏదో చేశానని చెప్పి అంటున్నాడు. కానీ ఏం లాభం? నువ్వు కానుక వేసిపోతే దేవుడు నీ కానుకలు అడుగుతాడు. అసలు దేవుని వాక్యంలో ఉంటుంది కదా, మీరు కట్టే మందిరంలో నేను నివాసం చేయగలనా, నేను అందులో కట్టగలనా అని చెప్పి దావీదు చెప్తాడు. కానీ సొలొమోను ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, నేను మీకు ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు, మీకు బాధ వచ్చినప్పుడు, మేము తప్పు చేసి తప్పిపోయినప్పుడు నీ మందిరంలో మేము మొరపెట్టినప్పుడు మా మొరను ఆలకించు అన్నప్పుడు తన మొరను ఆలకించి దేవుడు ఆకాశము పట్టజాలదు దేవుని సన్నిధితుడు. కానీ దేవుడు ఎక్కడైతే 2-3 ప్రార్థన చేస్తాడో అక్కడ ఉంటానని అన్నాడు. మరి ఎందుకు మీకు ఇంత పట్టింపు లేస్తారన్న? ఎందుకు దేవుని మందిరానికి రాదు? ఇంత ఆలస్యం ఎందుకు? బాధపడకండి. ఎందుకంటే దేవుని మందిరం ఇప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక మాట అంటే ఇంత బాధ అవుతుంది, నా బిడ్డను నన్ను ఆరాధిస్తలేనని చెప్పి ఎంత బాధపడతారు? ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో దేవుణ్ణి ఆరాధించడానికి స్వేచ్ఛ లేదు. మనకు ఆరాధించడానికి స్వేచ్ఛ ఉన్నా కానీ మనం ఏం చేస్తాం? వెళ్ళగా అని చెప్పి అనుకుంటాం. కానీ ఎప్పుడు దేవుణ్ణి నెగ్లెక్ట్ చేసే వారు ఉంటారు. ఇక్కడ అబ్రహాం కూడా అనుకోవచ్చు, దేవుడు నాకు ఎప్పుడో ఇచ్చాడు కదా వాగ్దానం, దేవుడే ఇస్తాడు, దేవుడి మీద నమ్మకం అని చెప్పి అనుకోవచ్చు. కానీ అతని ఎండ వేళ కూడా ఆ బంబే సింధుల గుడారం పక్కన దేవుని కోసం ఏం చేశాడు? తన వెయిటింగ్ చూసి తన దేవుడే దిగొచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు కదా. మీరు వెయిట్ చేస్తే దేవుడు ఎందుకు దిగిరాడు? నా దేవుడు మీరు ఎక్కడ ఉంది నేను అక్కడ ఉందని చెప్పాడు కదా. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టి పోతున్నాను అనుకోకండి, నేను మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మీకు ఆదరణకర్తను పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించిపోతున్నాను. నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీకు రాడు. నేను ఏదైతే బోధించానో అదే పరిశుద్ధాత్మను బోధిస్తాడని చెప్పి యేసు ప్రభు చెప్పి వెళ్ళాడు. యేసు ప్రభు ఇక్కడ ఉండలే కదా. యేసు ప్రభు ఇక్కడ ఉంటే ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నాడో అక్కడ మాత్రమే. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేల్ మాత్రమే దేవుడు తన వాక్యం చెప్పాడు, అక్కడికి వెళ్ళగలిగాడు. కపర్నహూము కానీ తిబేరియా సముద్రం దగ్గరికి కానీ ఆ కానాను కానీ వెళ్ళగలిగాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు ఇక్కడ నుండి వెళ్ళిపోయాడో కనిచెంతకు, అప్పుడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడింది కాబట్టి పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు.
కాబట్టి పరిశుద్ధాత్మ ఏదో కొత్తగా మనకు ఏదో చెప్పడు. యేసు ప్రభు మనకు తండ్రి అయిన దేవుడు ఏదైతే ముందు నుంచి చెప్పాడో, యేసు ప్రభు ఏదైతే తండ్రి దేవుని దగ్గర విన్నాడో, అది మనకు ఏదైతే బోధించాడో అదే మనకు మళ్ళా గుర్తు చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మీరు దేవుని మందిరానికి మీరు అనుకోవచ్చు, పరిశుద్ధాత్మ ఆలయం నా దేహమే కదా, నేను దేవుని మందిరానికి ఎందుకు రావచ్చు అంటే, నిజముగా మీరు పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉన్నవారు, దేవునితో ప్రతినిత్యము మీరు మాట్లాడేవారైతే మీరు దేవుని మందిరానికి రావాల్సిన అవసరం లేదు. కానీ మీరు అందరూ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, ఆ శక్తితో నింపబడి ప్రతిరోజు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవారిగా ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలా ఉన్నప్పుడు మనము దేవుని సంఘానికి రాకుండా పర్లేదు, ఎందుకంటే దేవుని ఆత్మ మీద ప్రతిరోజు మాట్లాడుతుంటూ కానీ ఆ వాక్యం అనే ఆహారం మిమ్మల్ని అంటే భుజింపజేస్తుంది, మీరు బలపడుతున్నారు. కాబట్టి మీరు అప్పుడు వచ్చిన రాకుండా పెద్దగా మీకు ఏం ఇబ్బంది లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు సమాజంలో కూడడం మానకుడి అని చెప్పి. కాబట్టి మనము ఆది సంఘంలో చూసినట్లయితే అది అంత శక్తివంతంగా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎంతో బలంగా దేవుడిని పునరుద్ధాన్ని నమ్మారు. మీరు నమ్మలేదా? దేవుడు తన మృతులో లేపినట్టు నమ్మట్లేదా? మరి ఎందుకు మీరు అంత శక్తివంతులుగా ఉండలేకపోతున్నారు? వాళ్ళు దేవుడి గురించి ఎంతో గొప్పగా సాక్ష్యం చెప్పారు. ఎందుకు చెప్పగలిగారు? వాళ్ళు దేవుడిని ఎక్స్పీరియన్స్ చేయగలిగారు. దేవుడు మృతులలో లేచాడని చెప్పి నమ్మారు. అందరూ రక్షించబడుతున్నామని చెప్పి అంటాం. రక్షణ అంటే ఏంటిది? మన నోటితో యేసే ప్రభు అని ఒప్పుకొని దేవుడు అతన్ని మృతుల నుండి లేపాడని చెప్పి మన హృదయంలో విశ్వసించినట్టయితే మనం రక్షించబడతాం. రక్షించబడిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి గురించి చెప్తారు, దేవుడి మందిరానికి వెళ్తారు, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఆశపడే వారిగా ఉంటారు. మరి ఎందుకు? ఇప్పుడు నేను చాలాసార్లు వచ్చినప్పుడు నేను ఏదైనా అంటే ఈస్టర్ అప్పుడే కానీ మంటల ఆధారప్పుడు కానీ చర్చ్ అంతా నిండింది. ఈరోజు నిండలేదు అని అంటే ఎందుకు అంటే ఏదో మీరు ఆ రోజు మాత్రమే నామకార్థ క్రైస్తవులు వచ్చేవారు. మిగతా వాళ్ళు ఏమైపోయినారు? మనము సమాజంగా కూడడం మానవుడి అని చెప్పారు. ఏదో ఫెస్టివల్స్ అప్పుడే రమ్మని కాదు కదా అర్థము. కాబట్టి మనం సమాజంగా కూడడం మానవు, దేవుడిని మనము ఆరాధించే వారిగా ఉండాలి. మనం ఆది సంఘంలో చూసినట్టయితే అది ప్రేమలోను, ఐక్యతలోను, విశ్వాసంలోను మనకు ఎంతో మాదిరికరంగా ఉంది. ఎప్పుడైతే వాళ్ళు చూసినట్టయితే వాళ్ళ చరస్థిరాస్తులు కూడా అమ్మి వాళ్ళు అందరూ ఒక కాడ ఉండి దేవుడి సువార్తను ప్రకటించే వారిగా ఉంటుంది. మేము మిమ్మల్ని ఏదో మీకున్న ఆస్తులన్నీ అమ్మి రమ్మని చెప్పి అనట్లేదు. దేవుడు ఇచ్చిన 7 రోజుల్లో దేవుడే మనం సృష్టి ఆరంభంగా చూస్తాం కదా, అంటే 6 రోజులు అన్ని సృష్టించి 7వ రోజు విశ్రమించాడు. దేవుడికే విశ్రాంతి ఉన్నప్పుడు నీకు విశ్రాంతి అవసరం లేదా? కావాలి కదా. మనం యూదులను చూసినట్టయితే వాళ్ళు ఎంతో నిష్టగా పాటిస్తూ ఉంటారు. వాళ్ళ సబ్బాత్ ఎంతో నిష్టగా అని మనం నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూసినట్టయితే దేవుడు ఒక ఆజ్ఞ ఏంటిది? నీ దేవుడు ఇచ్చిన సబ్బాత్ మీరు నిష్టగా పాటించాలని చెప్పి. సో వాళ్ళు పాటించే వారిగా ఉంటారు. మరి మనం ఎందుకు పాటించే వారిగా ఉండము? మనం ఎందుకు దేవుడిని ఆరాధించే వారిగా ఉండము? అంటే దేవుడు అంటే మనకు భయం లేదు, దేవుడు అంటే పట్టిన లేదు. మన దేవుడు ప్రేమగల దేవుడు కదా, మనం ఎప్పుడు వచ్చినా క్షమిస్తాడులే అని చెప్పి అనుకునే వారిగా ఉంటారు. మన దేవుడు ప్రేమగల మరియు దేవుడే, కానీ మన దేవుడు రోషం గల దేవుడు, దహించు అగ్ని అని కూడా మన దేవుడి వాక్యంలో రాయబడింది. ప్రేమ ఎంత చూపుతాడో అంటాడు కదా, తను ప్రేమించిన కుమారుడిని శిక్షిస్తాడు అని చెప్పి. కాబట్టి శిక్షించే వాడుగా కూడా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా మనం ఎట్లయితే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఆలోచన చెప్పిన పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు దీవారాత్రులు ధ్యానించేవాడు దండిగా అని చెప్పి రాగలడు. మనం ఎప్పుడైతే మనము వాక్యం ధ్యానిస్తామో మనం అంటే బయట ఎక్కడ అపహాసం చెప్పి ఎందరో చూడండి. ఇప్పుడు ఈ సమయంలో మన దేవుని మందిరంలో చూడడానికి ఏం అవకాశం? ఎందరో లోకాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఎందుకు ఇక్కడ కూడుతున్నాం? దేవుడు మనల్ని వారమంతా కాపాడాడు. మనం ఎంతో మంది మరణిస్తుంటే కూడా దేవుడు మనల్ని సజీవులు ఎక్కడ ఉంచాడు. కాబట్టి ఈరోజు ఆయనను మనము మహిమపరచడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి మనము సంపూర్తిగా మహిమపరచాలి. ఇప్పుడు ఆరాధన లేకుండా నువ్వు దేవుడిని మహిమపరిస్తే స్థుతి స్థితిని మార్చాలని చెప్పి దేవుడు వాక్యం. మనం స్థుతిస్తుంటే దేవుడు పైన దిగొస్తే అంటే నీకు స్థుతే లేదు, ఇప్పుడు డైరెక్ట్ దేవుడి వాక్యానికి వచ్చావు. ఎలా వింటావు? ఇప్పుడు అన్ని పనులు చేసేటప్పుడు నా బోల్ పోయాయో, నేను బోల్ గడిగాను,
బట్టలు ఆరేసాను, ఇదంతా నీ ధ్యాస అంతా అదే ఉంటుంది. ఎందుకంటే నువ్వు అదే పనుల మీద చేసి వచ్చావు కాబట్టి. నువ్వు నేను ఎంత వాక్యం చెప్పినా నువ్వు మనస్ఫూర్తికి వెళ్తావా? నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి ఫస్ట్ ఆరాధన స్టార్టింగ్లో వచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని స్థుతిస్తావో అప్పుడు దేవుడితో నీ ఆత్మకు అంటుకట్టబడి ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుడి వాక్యాన్ని గ్రహించగలుగుతావు. దేవుడు నాకు ఏం చెప్పాడు అని చెప్పి వినగలుగుతావు, ఆ వాక్యానుసారంగా జీవించగలుగుతావు. నువ్వు సగంలో వస్తే నీకేం అర్థమైంది? నేను వాక్యం చెప్పి సగంలో వచ్చిన వాళ్ళు ఉంటే నేను మొదట నీకు చెప్పండి, మొదలేమో చెప్పింది నీకు ఎండింగ్ చెప్పింది ఏమర్థమవుతుంది? మొదటి ఉంటేనే కదా నీకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ అబ్రహాం ఎలా అయితే మొదటి నుండి తన దేవుడితో నడిచాడు. అబ్రహాంకు విశ్వాసం తండ్రి అన్నాడు, కానీ అబ్రహాం ఎప్పుడు విశ్వాసంలో పెరిగిపోయిన వాడుగా ఉండలేదా? మనం ఎన్నిసార్లు చూస్తాం. తను ఆమె ఏమని చెప్తుంది, దేవుడు ఏమని చెప్తాడు, నీ వారిని నువ్వు నీ స్వదేశం విడిచి నీ వారందరినీ విడిచామని అంటాడు. అబ్రహాం అందరిని విడిచి వచ్చాడా? తన తండ్రిని తన సహోదరి కుమారుడిని తీసుకుని వచ్చాడు, అస్సలు చేశాడు. తర్వాత ఏం చేశాడు? అబ్రహాము దేవుడి పైన విశ్వాసం ఉంచకుండా అది ఆ శారా నాకు నేను పిల్లలు కాలేను అని చెప్పినప్పుడు అగర్ను అంటే చేసుకున్నాడు కదా, దాని ఇస్మాయిల్ అన్నాడు కదా, దేవుడు అది చెప్పాడు. విశ్వాసం కోల్పోయాడు సెకండ్ సారి కూడా. కానీ ఎలాగైతే తను పడుతూ లేస్తూ తన విశ్వాసంలో ముందుకు వెళ్ళాడు కాబట్టి అతను విశ్వాసానికి తండ్రిగా మారాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు పడుతూ లేస్తూ ఉంటాము, కానీ మనం ఎప్పుడైతే దేవుడి వాక్యం ఎక్కువగా వింటామో, ఎప్పుడైతే వినడం వల్ల దేవుడి వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం దేవుడి వాక్యం వింటాము. ఇప్పుడు మీలో చదవలేని వారు ఉండొచ్చు, కానీ మాస్టర్ చెప్తున్నాడు, లేకుంటే ఎవరైనా ఒకరు చదివినప్పుడు మీరు వినగలుగుతారు కదా, వినాలంటే మీరు ముందు రావాలి. సో అలా మనం ఉన్నట్టయితే అబ్రహాం ఎలా అయితే విశ్వాసానికి తండ్రి చేశాడో, అనేక జన్మలకు చేసి అతను ఎలాగైతే ఆశీర్వదించాడో, ఆ దేవుడే మన దేవుడు కదా. అబ్రహాం ఆశీర్వదించిన దేవుడే మన దేవుడు కాబట్టి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మనకు దేవుడు ఇచ్చిన రోజును మనం తప్పకుండా దేవుడికి కేటాయించి ఆ దృష్టిలో చూపున నడవక, అపహాసు పాపుల చోట్ల మార్గం నిలవక, అపహాసకులు కూర్చోకుండా మనము ఎక్కువగా ధర్మశాస్త్రం ధ్యానించి మనము దేవుడి మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడని. ఎలాగైతే అబ్రహాంతో దేవుడు మాట్లాడాడో అదే విధంగా మనతో కూడా మాట్లాడతాడు. మనము ఇక్కడ అదే కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో చూసినట్టయితే, అతడు నీటి కాలువల మాట్లాడాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలను అతడు చేయడంతా సఫలమవును. ఎప్పుడైతే మనము ఇలా అన్ని పాటించి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం శ్రద్ధగా విని దేవుని మాటకు లోపడతామో అప్పుడు ఎలా అంటారు? అతడు నీటి కాలువల వరపైన ఒక చెట్టు వల్ల అంటాడు. నీటి కాలువల వరపైన చెట్టు ఎక్కడ ఎన్నుకోవడం గమనిస్తాం. గమనించి మనం అది ఫలించే చెట్టుగా ఉంటుంది కాబట్టి అదే అలాగా మనం ఉండాలి. మనము ఇంకా దృష్టిలో అలాగూ ఉండగా గాలికి చెదరమని కొడుకోవాలి ఉంటారు. ఎవరైతే దేవుని తెలుసుకోలేదో, ఎవరైతే దేవుని వాక్యం చదవరో, తెలిసి కూడా తెలవనట్టు ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారట? గాలికి కొడుకోవాలి. గాలిలో సరిపోతుందో పట్టస్థితి వాళ్ళు నిలకడగా ఉండలేదు. ఇంకోటి కాబట్టి న్యాయ విమర్శన దృష్టిలను నీతి మంతుల సభలో పాపులు నిలవలేదు. అంటే మనకు దేవుని రాకడం ఉంది, రెండవ రాకడం అందరూ నమ్ముతున్నారు. సో అప్పుడు న్యాయ విమర్శన అనేది తప్పకుండా, జడ్జిమెంట్ అనేది తప్పకుండా మనము ఏదైతే మన నోటి ద్వారా మన శరీరం ద్వారా చేసిన ప్రతి ఒక్క దానికి మనం లెక్కగా చెప్పాలి. అప్పుడు మనం ఎప్పుడైతే ఇవన్నీ చేసి మనం నీతిమంతులుగా ఉంటామో అప్పుడు మనము దేవుని నీతిమంతుల సభలో ఉంటాం. కానీ దుష్టులు అలాగా ఉండరు కాబట్టి వాళ్ళు నీతిమంతుల సభలో ఉండగా వాళ్ళు కొట్టుకుపోయే వారిగా నాశనానికి నడిపే వారిగా ఉంటారు. వాళ్ళు ఏడా ఉంటారు? ఆ నాశనానికి ఎక్కడైతే ఆ సాతాను అగ్ని గంధకాలమో ఆ గుండం ఉందో ఆ నరకంలో వేయబడతారు. దేవుని రాకడలో మనకు ఏదేం శ్రమ ఉంటుంది. మీరు ఇప్పుడు సరిగా దేవుని వాక్యం చదవకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని సేవకుడు చెప్పేది వినకుండా ఉంటే మీరు అవిశ్వాసానికి గురయ్యేవారిగా ఉంటారు. మనం రక్షించబడటం ముఖ్యం కాదండి, మనం విశ్వాసంలో ఉండడం ముఖ్యం కాదు. మన విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవడం ముఖ్యం. ఎవరైతే చివరి వరకు కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే దేవునితో లేపబడతారు, దేవునితో కొనుకోబడతారు. మనం ఎప్పుడు విశ్వాసం కోల్పోయినా కానీ దేవునితో కొనుకోబడే వారిగా ఉంటారు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? దృష్టిలో ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గంలో నిలవగా, అపహాసకులు కూర్చుండగా మనం ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించి
మనము దేవుని మందిరానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని కేటాయించి దేవుని వాక్యం వింటాము. అబ్రహాం ఎలా అయితే దేవుని కొరకు ఎలా అయితే తను అందరిని విడిచిపెట్టి వెయిట్ చేశాడో అలా కూడా మనం వెయిట్ చేసినట్లయితే దేవుడు తప్పక మనల్ని దర్శించి అనేకులకు మనను ఆశీర్వాదాలు చేస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగా.